వెల్కమ్ బ్యాక్. ఎన్నికల అనంతరం ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది. మే 23న వెలువడనున్న ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు రాజకీయ పార్టీలు. కానీ ఒక్క ప్రాంతంలో మాత్రం ఎన్నికల హడావుడి పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటున్నారు. రాజధాని పరిసర గ్రామాల్లో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వరూప ఎక్స్క్లూజివ్గా అందిస్తారు. ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు సచివాలయ నిర్మాణ పనులు ఇక్కడ రాయపూర్ ప్రాంతంలో జరుగుతున్నాయి. ఇక్కడ మనం విజువల్స్లో కూడా చూసుకున్నట్లయితే కనుక అత్యంత ఆధునికమైన కట్టడాలను ఇక్కడ నిర్మిస్తూ ఉన్నారు. ఇవి ఈ 50 అంతస్తులతో నిర్మాణం జరుగుతుంది. ఒక్కొక్క కట్టడం 50 అంతస్తులు ఉంటుంది. మొత్తం 5 టవర్లు ఉంటాయి. ఒక్కొక్క టవర్లో 50 అంతస్తులు ఉంటాయి. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి కార్యాలయం అలాగే సచివాలయం మొత్తం 5 బ్లాకులకు సంబంధించిన నిర్మాణ పనులన్నీ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అయితే ఎన్నికలతో రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేకుండా కూడా ఇక్కడ రాజధాని నిర్మాణం పనులు జరుగుతూ ఉన్నాయి. అత్యంత అధునాతనమైనటువంటి డయాగ్రిడ్ కాలంను ఇక్కడ అమర్చారు. అయితే ఇది మొత్తం కూడా ఐరన్ క్వాలిటీ స్టీల్తో ఇక్కడ ఐరన్ గ్రిడ్ని అమర్చారు. ఇది కూడా ప్రత్యేకంగా తమిళనాడులో తయారు చేసి ఇక్కడికి తీసుకొచ్చి అమర్చారనమాట. ఇక్కడ ఒక్కొక్క టవర్కి కూడా ఇట్లాంటి ఐరన్ గ్రిడ్ క్వాలిటీ స్టీల్స్తో తయారు చేసినటువంటి ఐరన్ గ్రిడ్ని అమరుస్తారు. అయితే 5 టవర్లకు కూడా ఇలాగే అమరుస్తారు. కొద్ది సంవత్సరాల్లోనే రాజధాని నిర్మాణం సంపూర్తిగా పూర్తయ్యే అవకాశం ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ హరీష్తో స్వరూప, హెచ్ఎం టీవీ, రాయపూర్ నుంచి.